మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడదాం. నమస్కారం గురు. నమస్కారం మహేంద్ర గారు. గురుగారు, కుంభరాశి వాళ్ళకి ఈ జూలై నెల 2026 విశేషంగా ఎలా ఉండబోతుంది? వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? కుంభరాశి వారికి ప్రస్తుతం ఏలినాటి శని జరుగుతుంది జూలై నెలలో. సాధారణంగా ఏలినాటి శని జరుగుతున్నప్పుడు కష్టాలు వస్తాయి, నష్టాలు వస్తాయి, పేరు పాడవుతుంది, ఇలాగ అబాస్పాలు అవుతారు అంటూ ఉంటారు. కానీ మనము కుంభరాశి వాళ్ళని చూసినప్పుడు వరల్డ్ కప్పుల్లో కానీ ఐపీఎల్ మ్యాచ్ల్లో కానీ ఎక్కువ ఏలినాటి శని నడుస్తున్నటువంటి కుంభరాశి వాళ్ళే వీళ్ళంతా కూడా మంచిగా ఫెచ్చింగ్లోకి వచ్చారు, ఫామ్లోకి వచ్చారు. కాబట్టి ఈ యొక్క గురుడు, శుక్రుడు, రవి, బుధులు మొత్తం గ్యాంగ్ అంతా కూడా జూలై 2nd వీక్ తర్వాత కర్కాటక రాశిలో ఉండడం జరుగుతుంది. అందువలన ఈ కర్కాటక రాశి వారికి జన్మంలో వచ్చినటువంటి ఈ గ్రహాల సంపుటి వల్ల మృష్టాన్న భోజనము, స్వీట్లు బాగా తినడము, ఒబిసిటీ లావుగా మనిషి అవ్వడము, ఇవన్నీ కూడా ఏర్పడతాయి. అందువలన ఈ నెలలో కొంచెం ఫ్యాట్ కంటెంట్ తక్కువగా ఉన్నటువంటి ఫుడ్స్ అన్నీ కూడా తీసుకోవాలి. అలాగే ఈ యొక్క రాహువును మనం తీసుకున్నప్పుడు జన్మంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావితం అవడం వల్ల అందరూ కూడా ఆశలు ఎక్కువగా ఉండడం అనేటటువంటివి జరుగుతాయి. అలాగే జాగ్రత్తగా కనుక చూసుకోకపోతే వ్యాపార డీల్స్లో కానీ పార్ట్నర్స్ దగ్గర కానీ వీళ్ళంతా కూడా మోసపోవడానికి అవకాశాలు అధికంగా కనబడుతున్నాయి. అలాగే బంధుమిత్రాదులందరితో కూడా మాట్లాడుతున్నప్పుడు అందరూ కూడా చాలా సౌమ్యంగా, చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. అలా కనుక కాకపోతే రామ అంటే బూతులాగా అవతల వాళ్ళకి వినబడడం జరుగుతుంది, మీకు ఏలినాటి శని జరుగుతుంది. కాబట్టి అదేవిధంగా శని యొక్క మాయా ప్రభావం వలన మీరు ప్రజల్లో వ్యతిరేకత అనేటటువంటిది మీకు రావడానికి అవకాశాలు వస్తాయి. వైవాహిక జీవితం ఎలా ఉంటుంది? వైవాహిక జీవితం బ్రహ్మాండంగా ఉంటుంది. మంచి ఆనందంగా రొమాంటిక్ లైఫ్ని ఎంజాయ్ చేస్తారు. అలాగే కొత్తగా పెళ్ళైనటువంటి వాడు పొద్దెరగడని 3 రోజులు కూడా తలుపులు తీయకుండా ఉన్నటువంటి ఘటనలు ఉన్నాయి. ఏలినాటి శని సమయాల్లో ఇల్లు వదిలి బయటికి రారు 3 రోజులు కూడా. అందువల్ల పెళ్లి కూతురు కనుక జ్వరం వచ్చినట్లయితే పెళ్ళికొడుకు భార్య పక్కలో పడుకుంటే ఆ భర్త ఆ పెళ్లి కొడుకు యొక్క తండ్రి పిలుస్తాడు, అరే బయటికి రా, అక్కడ కూర్చో అని. అంటే తండ్రి ఎంత క్లారిటీగా అబ్జర్వ్ చేస్తాడో చూసుకోండి. అంటే ఈ యొక్క కొడుకుకి అది చెప్పడానికి సిగ్గుపడాడు. అరే జ్వరంతో ఉన్న భార్యతో కనుక నువ్వు పడుకుంటే నీకు వైరల్ ఫీవర్ నీకు వస్తుంది, అది జ్వరం పెరుగుతుంది. అంత జాగ్రత్తగా ఏ విధంగా అయితే తండ్రి కొడుకుకి చెప్తాడో, తల్లి ఏ విధంగా అయితే చెప్తుందో ఆ విధంగా గ్రహాలు కూడా ఈ ఏలినాటి శని సమయంలో శనీశ్వరుడు మీకు అంతగా ఇదిగా చెప్తూ ఉంటాడు. కాబట్టి ఆధ్యాత్మిక సాధన చేసుకోనైనా ఈటింగ్ అండ్ మీటింగ్ కాదు జీవితం అంటే, జాగ్రత్తగా సాధన చేయాలి, ఈ వ్యామోహాలు తగ్గించుకోనైనా అని చెబుతాడు. ఇప్పుడు మనం శ్రీకృష్ణ పరమాత్మని 16,000 మంది గోపికలు, అష్టభార్యలు, ఒక లవరు రాధ, అలా మనం చెప్పుకుంటూ ఉంటాం. దశరథుడికి 350 మంది భార్యలు, తర్వాత ముగ్గురు కౌసల్య, సుమిత్ర, కైకేయి అని మనం చెప్పుకుంటాం. ఇవి ఎందుకు చెప్తారంటే, మీ దేవుళ్ళకి బోళ్ళెంతమంది భార్యలు ఉన్నారు, మీ బోళ్ళెంతమంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారని చెప్తారు. అది కాదు, అంతమంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నా, అంతమంది వీళ్ళున్నా ఇవన్నీ కూడా ఏమీ రాలేదు అని చెప్పడమే కృష్ణతత్వం. ఏమిటంటే ఆయన దేన్ని అంటించుకునేవాడు కాదు, పిల్లల్ని అన్నాడు. ఆయన 70 మంది పిల్లలు, మొత్తం పిల్లలందరూ ఆయన కళ్ళ ముందే చచ్చిపోయారు. నా పిల్లలు నా కళ్ళ ముందు చచ్చిపోయారని భయపడలేదు ఆయన. ఎవడ కర్మకాడు పుడతా ఉంటాడు, పోతా ఉంటాడు అని కృష్ణతత్వం అది. అలాగే ఉన్నారు కదా అని తలుపులేసి కూర్చోలేదు కృష్ణుడు. ఎక్కడ పడితే అక్కడ ప్రత్యక్షమయ్యేవాడు. కాబట్టి ఈ రకంగా కుంభరాశి వాళ్ళంతా కూడా ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇమ్మీడియట్ వదిలేసుకుంటారు. ఎందువల్లంటే ఏలినాటి శనిలో ఇవన్నీ కూడా నడవావు. అయితే ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ లేకపోయినప్పటికీ కూడా వీళ్ళ యొక్క ప్రవర్తన చూసి భార్యకి అనుమానాలు వచ్చేస్తాయి, చుట్టుపక్కల వాళ్ళందరికీ అనుమానాలు వచ్చేస్తాయి. అస్తమానం ఆఫీసులో ఉన్న వాళ్ళతో ఎకెకలో పక్కపక్కల కింద మాట్లాడుతుంటే భార్య ఫోన్ చేసి, నాయన నువ్వు ఒకసారి వీడియో కాల్ ఆన్ చేయంటే ఒక కుంభరాశి అతను మొత్తం
వీడియో కాల్ ఆన్ చేసి చూపిస్తున్నాడు. ఇలా ఎన్ని రోజులు అని చెప్పి వాడికి విసుగు వచ్చేసి రోజుకు 2-3 సార్లు మాట్లాడుతూ నువ్వు ఎందుకు ఆఫీస్లో ఉన్న వాళ్ళతో ఏకకలు పక్కపక్కలు మాట్లాడుతున్నాం అని అడుగుతుంటే ఆ బాధ, ఆ వీడియో కాల్ బాధ భరించలేక వాడు ఆఫీస్నే వదిలేశాడు. ఆఫీస్ని వదిలేసిన తర్వాత ఎలాగ మరి పొట్టకూటు కోసం ర్యాపిడో నడుపుతుంటే వాడికి ఏలినట్ సెన్లో చూడు ఎలా జరిగిందో. నాయనా నీకు ఏలినట్ సెన్లో నువ్వు ఏది చేస్తే అది మడాష్ అని చెప్పాను నేను. అప్పుడు ఒక ఆవిడ ఎక్కిందంట ర్యాపిడో బుక్ చేసుకుని. ఏమిటా ఎంత స్లోగా వెళ్తున్నావు? చాలా స్లోగా వెళ్తాడు. ఏంటి ర్యాపిడో స్పీడ్గా నడుపుతామని మేము ఎక్కుతాం అంటే ఆవిడ అందరు కస్టమర్స్ ఇలాగే ఉంటారని భయం వేసేసి అతను మొత్తానికి ర్యాపిడో నడపడం కూడా మానేశాడు. అంటే ఇలాంటి భయంకరమైనటువంటి పరిస్థితులు కుంభరాశిలోకి వస్తాయి. ఇప్పుడు ఫలితాలు, దీనికి భయపడకూడదు. రైతులు బ్రహ్మాండంగా సంపాదిస్తారు. ధనస్థానంలో మరి శని కఠినంగా మాట్లాడతారు. జడ్జీలకు ప్రమోషన్లు వస్తాయి. ఇక కమర్షియల్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లలో అన్నీ కూడా మారతాయి. ఇప్పుడు ఏలినాటి శని జరుగుతున్నటువంటి మహీందర్ ఇప్పుడు చూడు నీకు చక్కగా అన్నీ కూడా ఒకేసారి అన్ని లాభాలు వచ్చినాయి నీకు. ఇప్పుడు నీకు వుడ్బీకి బర్త్డే తర్వాత అన్ని విధాలుగా పెళ్లి కుదిరింది. ఇవన్నీ ఎలా జరిగినాయి అమ్మా? ఎడ్యుకేషన్ పూర్తయిపోయింది. సో ఏలినాటి శనిలో మరి మేలు చేయట్లేదా? మేలు చేస్తున్నాయి. కాబట్టి కుంభరాశి వాళ్ళందరూ కూడా చాలామంది భయపెడుతుంటే భయపడుతున్నారు. భయపెట్టడంలో కూడా ధర్మం ఉంది. బయట వాళ్ళు ఎందుకంటే జాగ్రత్తగా ఉండమని చెప్పడం. వీళ్ళేమో విసిగిపోయి వేసారిపోయినటువంటి జీవితంలో మరి ఎర్రగా బుర్రగా మేము ఉండేవాళ్ళం, అలాంటిది మేము నల్లగా అయిపోయాము అని చెప్పేసి ఇలాగా బాధపడుతున్నారు. బాధపడాల్సినటువంటి పని లేదు. కుంభరాశి వారు ఫస్ట్ క్లాస్గా దూసుకెళ్ళిపోతారు. అలాగే మనము సాయిబాబాను చూసుకోండి. కుంభరాశి అంటే దేవుడికే కుంభరాశి అయినప్పుడు ఆయన అప్రతిష్ట పాలు అయిపోయాడు. ఏలినాటి శని జరుగుతున్నప్పుడే వీళ్ళందరూ కూడా ఈ స్వామీజీలు వాళ్ళు అందరూ దెబ్బలాడుకోవడం చూస్తున్నాం మనం. అలా ఎక్కడ వాళ్ళతో ప్రారంభమైనటువంటిది అంతా కూడా ఏమవుతుందంటే మొత్తం చుట్టూ ఉన్నటువంటి వాళ్ళందరి మీద కూడా ఆ ప్రభావం పడి అసలు సాయిబాబా టాపిక్ వదిలేసి ఒకళ్ళొకళ్ళు నిందలు వేసుకుంటా ఉన్నారు. ఈ విధంగా ఏలినాటి శని మీరు ఎక్కడ లెగ్గ పెడితే అక్కడ, ఎవరు ఇంటికి వెళితే అక్కడ అందరూ కూడా వాళ్ళల్లో వాళ్ళు కొట్టేసుకోవడానికి, దెబ్బలాట్లు పెట్టేసుకోవడానికి అవకాశాలు అధికంగా ఉంటాయి. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా సౌమ్యంగా ఉంటూ నెమ్మదంగా జాగ్రత్తగా మాట్లాడాల్సినటువంటి అవసరం అనేటటువంటిది ఉంది. అలాగే ఈ యొక్క ఏలినాటి శని ప్రభావంలో మనం ఏం చేయాలంటే మనకి అనారోగ్యాలు ఏం చేస్తాయి మనం చూసుకున్నప్పుడు ఆ యొక్క అనారోగ్యాలు నరాలకు సంబంధించినటువంటి వ్యాధులు రావడానికి అవకాశం ఉంది. దానివల్ల ఓవర్ ఎక్సైట్మెంటు ప్రతి పనిలో కూడా, అలాగే ఏదైనా సరే మనకి అధికంగా మనము తొందరగా ఆతృత తెలుసుకోవాలనేటటువంటి ఆతృత ఇవన్నీ కూడా ఉండడం అనేటటువంటివి జరుగుతాయి. వృత్తి వ్యాపారాల పరిస్థితి అండి గురుగారు? ఏలినాటి శనిలో వృత్తులు వ్యాపారాలు చేసేటప్పుడు వీళ్ళందరికీ కూడా మంచి లాభాలు కలగడానికి అవకాశాలు ఉన్నాయి. అందుకే ఏలినాటి శని జరుగుతున్నా సరే కుంభరాశి వారందరూ ఏదో రకంగా ఆదాయాలు ఇవన్నీ కూడా వస్తున్నాయి అన్నమాట. అలాగే వ్యాపారాలు, ఈ యొక్క స్వీట్ షాపులు, గోల్డ్ షాపులు, బట్టల షాపులు, కాలేజెస్, హాస్పిటల్స్ ఇవన్నీ కూడా మనకి నిండిపోవడానికి అవకాశం ఉంది మహేందర్ గారు. అదేవిధంగా మనము వరల్డ్ కప్ని చూసినప్పుడు శాంసంగ్ సా అక్షరం కుంభరాశిలో వచ్చింది. అభిషేక్ శర్మ వచ్చింది ఈ యొక్క కుంభరాశి. ఈ విధంగా అనేకమైనటువంటి మార్గాల ద్వారా మనకి ఏలినాటి శనిలో జరుగుతున్నప్పుడు మనం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. కాబట్టి వీళ్ళ ఈ విద్యల్లో రాణిస్తారు. వివాహాలు కానిటువంటి వాళ్ళకి వివాహాలు మీకు చక్కగా జరుగుతాయి. గురుగారు మరి పరిహారాల విషయానికి వస్తే వీళ్ళకి ఇప్పుడు ఎలాంటి పరిహారాలు అవసరం? గోచార రీత్యా మహేందర్ మనము కామన్ ప్లాట్ఫామ్ మీద కొన్ని లక్షల మందికి చెప్తున్నాం. అయితే వీరందరూ కూడా మనకి ఈ యొక్క వ్యక్తిగత జాతకాలు చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు చూడు, మా గురువుగారు అయినటువంటి జయశంకర్ గారు నీకు మణికంఠాన్ని పేరుని తత్క్షణం తదేవ లగ్నం తదేవ తారాబలం చంద్రబలం తదేవ వెంటనే మహేందర్ అని పిలిపించుకోండి అని నీ పేరు మార్చారు. వెంటనే నీకు శుభ పరంపర స్టార్ట్ అయిపోయింది.
కాబట్టి మహీంద్రా ఇప్పుడు పెద్దవాళ్ళు చెప్పినట్టుగా మనం చేసుకుంటే ఎంతో మంచిది. ఇది కోటాను కోట్ల మందికి కామన్ ప్లాట్ఫారం మీద చెప్పబడేటటువంటి ఇవి మనము వ్యక్తిగత జాతకాల్లో కష్టాలేమిటి, లాభాలేమిటి, ఇవన్నీ ఏమిటి అనేటటువంటివి మనకు తెలుస్తాయి అన్నమాట. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఏలినాటి శని జరుగుతుంది కాబట్టి శని జపం చేసుకోవాలా, శని స్తోత్రాలు చదవాలా, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని పేదవారికి అందరికీ కూడా చక్కగా పేద బ్రాహ్మడికి పంచాలి. ఆ విధంగా మనము ఈ యొక్క మహాకాళి అమ్మవారు అంటే పార్వతీ అమ్మవారి యొక్క మంత్ర జపాన్ని చేసుకోవాలి. ఆ లలితా సహస్రనామాలు చదువుకోండి. మీకు ఏ ఇష్టదేవత అయితే ఆ ఇష్టదేవత అమ్మవారి రూపంలో, మహాలక్ష్మి అయినా మహాసరస్వతి అయినా కాళీ అయినా అందరూ ఒకటే కాబట్టి చక్కగా కుంకుమార్చన చేసుకోండి. అలాగే చక్కగా మా గురువుగారు అయినటువంటి జయశంకర్ గారి దగ్గర నేమ్ కరెక్షన్ కూడా చేసుకోండి. ఈ విధంగా మనం చక్కగా మహీంద్రాన్ని పేరు పెట్టగానే ఎంత చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు ఆయన. మహీంద్రా, టెక్ మహీంద్రా కాలేజెస్ ఉన్నాయి. సత్యం కంప్యూటర్స్ కుప్పకూలిపోయినప్పుడు దాన్ని టెక్ మహీంద్రా కొనేశాడు. ట్రాక్టర్లతో స్టార్ట్ అయింది మహీంద్రా అన్నారు. ఆ విధంగా అనేక రకాలైనటువంటి లాభాలు ఈ చిన్న ఎగ్జాంపుల్తో మనం చూసుకోవచ్చు అనమాట నాయన. ఈ రావి చెట్టును కూడా పెంచుకొని రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది నాయన. మంచి విశ్లేషణ అందించారు గురుగారు. ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా.